अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి 2 దుప్పట్లను ధరించి గర్వంగా వెళుతూ ఉన్నాడు. అది అతనికి ఎంతో గొప్పగా అనిపించింది. అతన్ని భూమిలోకి కృంగివేయడం జరిగింది అని, అతడు తీర్పు దినం వరకు కూడా అలా దిగబడుతూనే ఉంటాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో మరియు మిస్కాతుల్ మసాబీహ్లో 4711 హదీస్లో చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం చూడాలి మనం. ఏంటది? వాడు కారూన్ కావచ్చు, ఖురాన్లో కారూన్ గురించి చెప్పబడింది, లేదా మరో వ్యక్తి అయినా కావచ్చు. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, గర్వం అంటే అల్లాహకు నచ్చదు. ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవచ్చు. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాం అలైహిస్సలాం గారిని మట్టితో తయారు చేసినప్పుడు, మరి వెలుతురు నుంచి తయారు చేయబడ్డటువంటి దైవదూతలని, అగ్ని నుంచి తయారు చేయబడ్డటువంటి జిన్నులని, వీరిని ఆ యొక్క మట్టి నుంచి తయారు చేయబడ్డటువంటి మానవుడి ముందు స్పష్టంగా చేయమన్నప్పుడు దైవదూతలు చేశారు, కానీ అగ్ని నుంచి చేయబడ్డటువంటి జిన్ను మాత్రం చేయలేదు. దాని తర్వాత ఆ యొక్క గర్వం అహంకారం చూపించినందుకు గాను, అల్లాహ్ యొక్క మాట విననందుకు గాను ఆ యొక్క ఇబ్లీస్ లేదా లూసిఫర్ అనబడేటువంటి ఆ యొక్క జిన్ను సైతానుగా శపించబడటం జరిగింది అని మనం ఖురాన్లో చూసి ఉన్నాం. అలానే ఇలా గర్వపడటం అనేది మంచి విషయం కాదు అని, అది మనం నడిచే నడకలో అయినా సరే, కూర్చోవటంలో అయినా సరే, లేవటంలో అయినా సరే, మరి మన యొక్క బిహేవియర్లో అయినా సరే, మన యొక్క పద్ధతిలో మాట తీరులో అయినా సరే, మన యొక్క హాల్చల్లో కానీ దేంట్లో కూడా అన్నిట్లో మనం జాగ్రత్తగా వహించాలని మరి ఇక్కడ ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇతరులతో గర్వ అహంకారాలు లేకుండా అందరితో కలిసిమెలిసి జీవించాలని చెప్పడం జరుగుతూ ఉంది. ఈనాడు మనం బ్రాండ్ల లోకంలో ఉన్నాం. మనం మరి ఇతరులతోటి అనేక మంది పేదవారు, మధ్యతరగతి వారు అనేక మంది మనతోటి ఉన్నారు. వారిలో అనాథలు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు, మన బంధువుల్లో బంధుమిత్రుల్లో కూడా అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, స్నేహితుల్లో ఉన్నారు, ఇరుగు పొరుగు వారిలో ఉన్నారు, అన్ని రకాల వర్గాలలో ఉన్నారు. ఇటువంటి పేదవారికి మనం సహాయ సహకారాలు అందిస్తూ అందరితో కలిసిమెలిసి జీవించడం కోసం ప్రయత్నించాలి. గర్వహంకారాలు చూపించకూడదని మనకి ఖురాన్లోని 17వ అధ్యాయం 37వ వాక్యం కూడా చూసినట్లయితే, మరియు భూమిపై విర్రవీగుతూ నడవకు, నిశ్చయంగా నీవు భూమిని చీల్చను లేవు, మరియు పర్వతాలకు ఎత్తుకు చేరుకోలేవు అని ఈ విధంగా బనీ ఇజ్రాయెల్ సూరాలో 17వ అధ్యాయం 37వ వాక్యంలో చెప్పబడుతుంది. ఈ ఆదేశాలలో ఏ ఒక్కదాన్ని అతిక్రమించినా అది నీ ప్రభువుకి అసహ్యకరమైనది అని కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు నేర్పారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.